అంటే ఈరోజు మనం టాస్ బట్టే చెప్పాలన్నా ఏది చేసింగ్ ఉంటే అదే మ్యాక్సిమం గెలుస్తుంది. మనకైతే మనం సపోర్టింగ్ మాత్రం ఎస్ఆర్హెచ్. ప్యాట్ కమింగ్స్ చేతిలో ఉంది ఏదున్నా కూడా. ప్యాట్ కమింగ్స్ క్యాప్టెన్ ఈరోజు ఏం చేస్తాడు అనేది దాని మీదే ఉందన్న. ఇప్పుడు లాస్ట్ టైం ఇట్లా మన ఆర్ఆర్తో అయింది, ఒక ఆర్సీబీ మ్యాచ్ ఉండే. ఆ రోజు ప్లేయింగ్ లెవెన్లో ఇంపాక్ట్ ప్లేయర్గా హిట్ మ్యార్ని తీసుకొని వచ్చారు. అసలు హిట్ మ్యార్ ఉంటాడని ఎవరు అనుకోలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకొచ్చి రాజస్థాన్ గెలిచేసింది మ్యాచ్. ఆ రోజు ఆర్సీబీ అంతగా కష్టపడి ఇన్ని ఏళ్ళ నుంచి కష్టపడింది కూడా ఎంతో బిస్కెట్ అయిపోయింది. హిట్ మ్యార్ని దింపడం వల్ల పోవేల్ 2 4 కొట్టేసి విన్ అయిపోయింది మ్యాచ్. లాస్ట్కి హోరీగా ఉండే ఆర్ఆర్ కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈరోజు మనదంతా ఎస్ఆర్హెచ్ ఫుల్ ఛార్జ్తో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది. కోల్కతా రాజస్థాన్ చూసుకుంటే కూడా బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా అంటే బట్లర్ లేకపోయినా బౌలింగ్ బ్యాటింగ్లో బాగానే రాణిస్తున్నారు కదా. అక్కడ విన్నర్లు చూసుకుంటే అశ్విన్ కానీ షహల్ కానీ బౌలింగ్లో బౌల్ట్ కానీ అందరూ బాగానే ఇస్తున్నారు. అక్కడ బౌలింగ్ బ్యాటింగ్ గట్టిగానే ఉంది. ఇప్పుడు బట్లర్ లేకపోయినా వాళ్ళు గుంజుకొని వచ్చారు. అక్కడ దాకా గుంజుకొని వచ్చారంటే చాలా గ్రేట్. అది బట్లర్ ఉండడం వల్ల బట్లరే ఒక 100 కొట్టేటోడు. లేకపోయినా కూడా గుంజుకొని వచ్చారు. ఇంపాక్ట్ ప్లేయర్గా హిట్ మ్యార్ని దింపారు కాబట్టి అట్లా ప్లస్ అయింది ఒకటి. హైదరాబాద్ ఎట్లా చూసుకోవచ్చు, ఓపెనర్లో హెడ్ అభిషేక్ శర్మ ఆడితేనే భారీ స్కోర్ వస్తుంది. హెడ్ చూసుకుంటే గత 2 మ్యాచ్లు డక్అవుట్ అయ్యి ఇవ్వడం చూస్తున్నాం. మరి ఈ రోజైనా హెడ్ కానీ అభిషేక్ కానీ ఓపెనర్ మంచిగా ప్రారంభం ఇస్తేనే హైదరాబాద్కి భారీ స్కోర్ వచ్చే అవకాశం. మనకి ఎట్లా మూమెంట్ అవుతుందంటే ఎస్ఆర్హెచ్ అనేది ట్రావెల్ సైడ్ కొట్టిండు అనుకోండి, ట్రావెల్ సైడ్ని చూసి అభిషేక్ శర్మ కూడా కొడుతుండు. ఇప్పుడు అభిషేక్ శర్మని చూసి లాస్ట్ వరకు ఉండి ఆయన ఇంకొక రాహుల్ త్రిపాఠి కూడా ఆడతారు. వీళ్ళని చూసి క్లాస్ అని ఆడతారు. ఏదైనా ఒకటి మూమెంట్ ఫస్ట్ మనకు ఓపెనింగ్ ఒక 6 ఓవర్స్ కరెక్ట్గా వచ్చిందంటే ఎస్ఆర్హెచ్ విన్. ఇంకా ఓపెనింగ్ కరెక్ట్గా వస్తలేదు. ఇలా 2 మ్యాచెస్లో చూడడం బట్టి హెడ్ డైరెక్ట్ అవుట్ అయిపోతున్నాడు. దానివల్ల కొంచెం బిస్కెట్ అవుతుంది. కానీ ఓపెనింగ్ మంచిగా వచ్చిందంటే ఎస్ఆర్హెచ్ విజయం. ప్లేయింగ్ 11 వాళ్ళే ఉండడం కరెక్ట్ అంటున్నావా, లేకపోతే ఇంకా ఎవరైనా చేంజెస్ తీసుకుంటే బాగుంటుంది? చాలామంది గ్లెన్ ఫిలిప్స్కి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్లో కానీ లేకుంటే ప్లేయింగ్ లెవెల్లో కానీ అవకాశం ఇస్తే బాగుంటుంది. ఉన్న టీమే మంచిగానే ఉందన్న. అంటే ఫిలిప్స్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఉన్న టీంతో చేసినా కూడా రావచ్చు ముంగటికి. ఎంతో చాలా భారీ స్కోర్లు కొట్టి టాప్ 1లో కూడా ఉంది కదా. అంటే ఫారెన్ ప్లేయర్స్ 4 ఉండాలి కదా. ఆ టైప్లో ఇతన్ని ఫిలిప్స్ని ఆపుతున్నట్టున్నారు. దాని గురించి ఫిలిప్స్ వస్తే కూడా మనకి హిట్టే వచ్చినా కూడా ప్లస్ అవుతుంది. కాకపోతే ఏమవుతుందంటే మనం ఉన్న టీం కొట్టుకున్నా కూడా కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఏంటంటే ట్రావెల్ సెట్ మనకు కొంచెం ముంగటికి అవుట్ కాకుండా ఒక 6 ఓవర్స్ నిలబడ్డాడు అనుకోండి, మిగతా వాళ్ళు చూసేసుకుంటారు. ఇంకా లాస్ట్ దాకానే చూసుకుంటారు. ఆ ట్రావెల్ సైడ్తో కొంచెం స్టార్టింగ్లో మనకు మూమెంట్ మంచిగా అతను ఒక 50 ఒక 30 దాకా ఉన్నా కూడా కొట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది మ్యాచ్. ఇంకా ఇక్కడ హైదరాబాద్లో బౌలింగ్ చూసుకుంటే ప్యాట్ కమింగ్స్ క్యాప్టెన్ కానీ నటరాజన్ కానీ భువనేశ్వర్ కానీ మంచి బౌలింగ్ ఉన్నప్పటికీ వికెట్లు తీస్తున్నప్పటికీ రన్స్ అయితే ఎక్కువ రన్స్ ఇస్తున్నారు బౌలింగ్లో. అది ఏమైనా ఆర్ఆర్కి కలిసి వచ్చే అవకాశం ఉందా? వికెట్స్ తీస్తున్నారు అంటే అక్కడ బ్యాటింగ్ కూడా టఫ్ బ్యాటింగే కదా. టాప్ 1 టేబుల్ 1లో ఉన్నారు ఇన్ని రోజులు. అలా వాళ్ళ ముంగట కొంచెం టఫ్ అవుతుంది. మరి ఆ బౌలింగ్ మనం ఎట్టేసినా వాళ్ళు ఎటువైనా కొట్టేటట్టే ఉన్నారు. అక్కడ హిట్ మ్యార్ కానీ మనకి అక్కడ ఆడేటోళ్ళు అందరూ బౌలింగ్ అంతగా ప్రభావం చూపించట్లేదు. ఈరోజు చూపిస్తుంది. ఈరోజు ఉంది. ఈరోజు మాత్రం కంపల్సరీగా ఉంది. ఎస్ఆర్హెచ్ ఈరోజు విన్ అవుతుంది. ఈరోజు లాస్ట్ మ్యాచ్ కూడా కేకేఆర్ స్టార్కు గత మ్యాచ్లను చూసుకుంటే ఎక్కువ రన్నులు ఇచ్చినప్పటికీ లాస్ట్ మ్యాచ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేసిండు. అదే వాళ్ళని గెలిపి ఫైనల్కి చేసి. అంతకంటే ముందు స్టార్క్ని తిట్టారు. 24 crores ఇచ్చి తీసుకొని ఏం ఆడలేకుండా అని చెప్పి ఫుల్ ట్రోలింగ్ అయ్యాను. ఈ ఒక మ్యాచ్తో నేనున్నా అని చెప్పి నిరూపించుకుంటూ ఒక మ్యాచ్ ఒక బౌలర్లో పడ్డది. ఇప్పుడు ఈరోజు మాత్రం అట్లా పడదు. రీసెంట్గా ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ ఓడిపోవడం, దినేష్ కార్తిక్ లాస్ట్ మ్యాచ్ అది రిటైర్మెంట్ ఇవ్వడం ఎట్లా అనిపిస్తుంది? ఒకవేళ ఆర్సీబీ ఈసారన్న ఫైనల్ కప్పు కొట్టింటే దినేష్ కార్తిక్కి ఘనంగా వీడుకోలు పలికేవాళ్ళు. మళ్ళీ ఓడిపోవడము, చాలా ఏళ్ళుగా ఆర్సీబీ ఓడిపోవడమే జరుగుతుంది. లాస్ట్లో ఉన్న టీము ప్లే ఆఫ్స్ వరకు వచ్చింది. దాని ఎట్లా చూడవచ్చు? ఆర్సీబీకి అనేది లక్ అనేది కొంచెం లేదు. వాళ్ళ దగ్గర ఉన్నంత బ్యాటింగ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సీ గ్రీన్ అందరు బౌలింగ్ అంతా మంచిగా ఉంది. కానీ లక్ లేకుండా అక్కడ దాకా వచ్చి బిస్కెట్ అవ్వడం అంటే లక్ లేదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కష్టం ఉంది కానీ లక్ లేదు. లక్ సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు మ్యాక్స్వెల్ అంత పెద్ద తీసుకుని అన్ని మ్యాచ్లు ఆడతాడు. ఈ ఒకటే మ్యాచ్ ఆడాడు మొత్తం. ఆస్ట్రేలియాలో ఇప్పుడు చూడండి నెక్స్ట్ మ్యాచ్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఉంటుందా, దాంట్లో ఆడతాడు. దీంట్లో ఆడాడు. ఒక బాల్ వస్తాడు, ఒక వికెట్ తీసుకుంటాడు. అసలు ఎందుకు ఆడతాడు? ఆయన మీద వచ్చిన ట్రోలింగ్స్ ఆర్సీబీకి ఒక దరిద్రం అనే చెప్పాలి. మ్యాక్స్వెల్ని ఎంత పెద్ద ప్లేయర్ని పెట్టుకొని అతను ఏం ఆడకుండా ఆర్సీబీకి అది ఒక మైనస్ అవుతుందని అనుకుంటున్నాను. నేను అతని వల్లనే ఓడిపోతుందని అనుకుంటున్నాను. మొత్తానికి ఈరోజు రాజస్థాన్ హైదరాబాద్ టీంలో పై చేయేది ఫైనల్కి ఏది చేరుతుంది? ఫైనల్లో కప్ ఎవరిది? ఈరోజు మాత్రం కంపల్సరీ ఎస్ఆర్హెచ్ ఉంటుంది. ప్యాట్ కమింగ్స్ ఈరోజు నిరూపిస్తారు కూడా. ప్యాట్ కమింగ్స్ మధ్యలో ఇప్పుడు ఎక్కువ స్కోర్ ఉన్నా కూడా మధ్యలో వచ్చి బౌలింగ్ చేసుకొని ఆయన వచ్చిన ఒక 4 ఓవర్స్ బ్యాటింగ్తో కూడా మంచిగా చేస్తున్నాడు, బౌలింగ్తో కూడా మంచిగా చేస్తున్నాడు. ఈసారి వాళ్ళు ఎంత స్కోర్ తీసినా
మధ్యలో ప్యాట్ కమిన్స్ని దింపి ఆపేస్తారు. చేజింగ్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు. చేజింగ్ ఫైనల్ మ్యాచ్ ఇంకా మనము ఆ కేకేఆర్తో అంటే అది ఒక బిక్షు యాదవ్ టీం అయిపోయింది. అది ఆ టీంతో ఆడాలంటే మనకు కూడా పవర్ ఉంది, ఆడతారు. ఇప్పుడు ఇది గెలిచి దాని దగ్గర వెళ్తారు. కంపల్సరీగా ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుంది ఈసారి. ఇక్కడ దాకా రావడం కూడా ఎస్ఆర్హెచ్కి టీం గట్టిగానే ఉంది. జస్ట్ ఏంటంటే ఓపెనింగ్ కష్టాలు, పాత కష్టాలలాగా ఈ లాస్ట్ 2 మ్యాచెస్లో చూసినాం. అట్లా ఇప్పుడు మాత్రం అట్లా ఉండదు. ఇప్పుడు గట్టిగానే ఆడతారు, కొడుతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా టీంని ఒక మూమెంట్ చేసినట్టు అయిపోయింది. ప్యాట్ కమిన్స్ ఇంట్లోనే ఉన్నాడు, ట్రావెల్స్ హెడ్ ఇంట్లోనే ఉన్నాడు. ఆస్ట్రేలియా టీం కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే T20s ఉన్నాయి కదా, దాంట్లో కూడా మంచి ప్రిపేర్ చేసి మనమే పంపిస్తున్నాం వాడికి. వాళ్ళు కప్పు ఆర్సీబీ కప్పు లాలీపప్పు ఇది మాత్రం కంపల్సరీ హిట్ మనది ఎస్ఆర్హెచ్.